శ్రీ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలితాల్లో భాగంగా తదుపరి మిథున రాశి వారి ఫలితాలని తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2గా ఉంది. రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంది. ఉగాది నుండి మే వరకు కూడా గురువు 12 స్థానంలో ఉండటం చేత రుణ ఫలితాలు త్వరగా అనుకూలిస్తాయి. స్థానచలనం ఉంటుంది. ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. పుణ్యకార్యాలకు గాను ఎక్కువగా ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ప్రయాణాలు ఎక్కువ చేయవలసి వస్తూ ఉంటుంది. అనారోగ్యాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. మే తర్వాత నుండి కూడా గురుడు 1వ స్థానంలో ఉండడం చేత ఉద్యోగంలో ఆలస్యంగా అభివృద్ధి పొందడం, అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో వాయిదాలు ఏర్పడడం, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని కూడా వాయిదాలు వేయడం, అలా మీరు దాటవేయడం జరుగుతూ ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ధన నష్టం కలుగుతుంది. ఏ విషయంలో కూడా మీరు స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, అపకీర్తి వాటిల్లకుండా జాగ్రత్త పడడం మీకు చెప్పదగినటువంటి సూచన. మిథున రాశి వారు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు కూడా మళ్ళీ కుటుంబంలో సంతోషాన్ని పొందడం, బంధుమిత్రులతో కాలాన్ని గడపడం, ధనాదాయం పెరగడం ఇలాంటి శుభ సూచనలన్నీ కూడా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. పేరు ప్రతిష్టలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాల ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. ఉగాది నుండి వత్సరాంతం వరకు కూడా శని 10వ స్థానంలో సాధారణ శుభుడవడం చేత పనుల్లో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి పనులను వాయిదా వేయవలసి వస్తూ ఉంటుంది. వృత్తిలో కలిగే ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేస్తున్నటువంటి పనుల్లో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. కొత్తనైనటువంటి నూతన కార్యక్రమాలు ఇవి కూడా ప్రారంభించకుండా ఉండడం మంచిది. మిథున రాశి వారికి రాహు శుభస్థానంలో ఉండడం చేత పనులన్నీ కూడా వాయిదా వేసినటువంటి పనులన్నీ కూడా ముందట పడుతూ ఉంటాయి. పనులన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి. కుటుంబంలో ఆనందాన్ని పొందుతారు. అలాగే మానసిక ప్రశాంతతను మీకు లభిస్తుంది. 19 మే 2025 నుండి రాహు 9వ స్థానంలో ఉండడం చేత మీకు అనుకున్నటువంటి పనులు ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం, పనుల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నూతన కార్యాలను మొదలు పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి సమయం. ముఖ్యంగా మిథున రాశి వారు నూతన పరిచయాలను నమ్మడం, వారి వల్ల మోసపోవడం కలగకుండా చూసుకోవాలి. అతి జాగ్రత్తగా ఉండడం చాలా చెప్పదగినటువంటి సూచన. మీ పనుల్లో కలిగేటువంటి ఆలస్యాలకు గాను, మీ పనుల్లో జరిగేటువంటి ఇబ్బందుల ద్వారా మీరు అప్రతిష్టలకు లోను కాకుండా చాలా జాగ్రత్తగా మీ పనులను వ్యవహరించుకోవడం, జాగరూకతతో ఉండడం చాలా చెప్పదగినటువంటి సూచన.